బీజేపీ పార్టీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు, లేదు వాళ్ళు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో భాగంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కూటమి చాలా బలంగా వ్యతిరేకంగా అబద్ధాలతో ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి విధానం కావచ్చు. అంత బలంగా వాళ్ళు తీసుకెళ్ళగలిగినప్పుడు అధికారంలో ఉండి దాని యొక్క వాల్యూ కావచ్చు, లేదంటే దాని యొక్క అవసరత కావచ్చు ప్రజలకి చెప్పే దాంట్లో విఫలమయ్యిందా అధికార ప్రభుత్వం? అప్పుడే అధికార ప్రభుత్వం అంటే లేదా వైఎస్ఆర్సీపీ నేతలు అంటే ఏం చెప్తారు? అది వాస్తవంగా ఇది ఊహించినటువంటి పరిణామమే. ప్రజలు దీన్ని అంతగా తీసుకుంటారని కూడా మేము అనుకోవాలి. కానీ వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం మేము అందరం కూడా చేసాము. అధికార ప్రతినిధిగా మేము అనేక టీవీ డిబేట్స్లో మాట్లాడాము, పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్స్లో చెప్పడం జరిగింది, ఎన్నికల ప్రచారాల్లో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు మరి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు అలా మరి వాళ్ళ మాటల్ని విశ్వసించారు, వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలనే నమ్మారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇదే కూటమి 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు 650 హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే మరి దిగిపోయి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి మరి ప్రజల్ని ఒక ఇబ్బందులు కూర్చేయడం కాక ఒక సొసైటీలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి మరి అంత చేసినా కూడా తిరిగి ప్రజలు వాళ్ళని నమ్మారంటే అది నమ్మశక్యంగా లేదు. అందుకే ఇందులో ఇంకా ఏదో మతలబ్ జరిగింది. ఈ యొక్క ఓటింగ్ సరళి చూస్తూ ఉంటే వైసీపీకి అనుకూలంగా ఉంటే మరి ఎన్నికలు మరి రిజల్ట్స్ చూస్తే వ్యతిరేకంగా రావడాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇందులో ఏదో జరిగిందనేటువంటి అనుమానం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. బట్ ఏదేమైనా ముందు రోజుల్లో బయటకు వస్తాయనేటువంటి నమ్మకం మాకుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాకుండా పక్క రాష్ట్రాలు కావచ్చు, పక్క దేశాలు కావచ్చు, ప్రపంచ అధినేత అయినటువంటి టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి ఎలాన్ మస్క్ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది. పారదర్శకత లోపించింది, పారదర్శకత జనాలకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది, దీంట్లో ఏదో జరిగిందనేటువంటిది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు. వెంటనే దీన్ని దారి మళ్లించడానికి ఋషికొండ ప్యాలెస్ని బయటికి తీశారు. అది జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్, అవి ప్రభుత్వ భవనాల కాదా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అనే విధంగా దాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కూడా జరిగిందా, లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్యాలెస్ కట్టుకున్నారా? ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ దీనికి సంబంధించి సో ఎవరైతే ప్రోగ్రామింగ్ చేశారో వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. ఎలన్ మస్క్ మాట్లాడినటువంటి మాటల్లో కానీ ఇతర ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ టెక్నికల్ కూడా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు అనేక మంది ఇదే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. చేయడానికి అవకాశం ఉంది, ఇందులో మరి అనుమానాలకి తావుంది కాబట్టి దీన్ని తరోగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ స్థాయిలో. ఎందుకంటే ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా లేనటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేటువంటిది మరి ఇక్కడ ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి ఇండియాలో ఉండడం అనేటువంటిది మరి దురదృష్టకరమైనటువంటి విషయం. అంత అవసరం లేదు. మొన్న 19 ఎన్నికల తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది అని మాట్లాడడం జరిగింది. కానీ మేము అలా మాట్లాడాలనే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే 14 ఎన్నికల్లో మేము ఓడిపోయినప్పుడు ప్రజల ఇచ్చినటువంటి తీర్పుని శిరస వహిస్తాము అని మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత 19 ఎన్నికలు అయిపోయింది. 24 ఎన్నికల్లో కూడా ఎప్పుడైతే ఈ డౌట్స్ ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి మన దేశంలో వస్తున్నాయో అలాగే మనం కొన్ని బేరీజ్ వేసుకుంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి వాటిని కూడా బేరీజ్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మరి లోకేష్ గారు మరి కాన్స్టిట్యున్సీ అయినటువంటి మంగళగిరిలో మరి 26,000 ఓటింగ్ పోల్ అయిన వాటికంటే ఎక్కువ వచ్చినాయి. అది ఎలా వచ్చింది అనేటువంటిది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో అన్ని మించి పోల్ అయినాయి అంటే దాంట్లో డౌట్ పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలులో కూడా దాదాపు 6 పోలింగ్ బూత్ల్లో అవకతవకలు జరిగినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. మరి అదొకటిగా అదే మిగిలిన చాలా స్టేట్లు అక్కడక్కడ చాలా మంది దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది.
కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ ఇంటి ఎప్పుడు జరగనటువంటిది, గతంలో ఎప్పుడు ఇంత గందరగోళం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఇంత దానికి సాక్ష్యాధారాలు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సరే అది అలా ఉంచితే ఎన్నికలు అయిపోయినాయి, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది ఇక్కడ కానీ కేంద్రంలో కానీ. సరే వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమైనారు. దీని మీద మరి ముందు రోజుల్లో రిపోర్ట్ ఏమొస్తుందో చూద్దాము. అది ఉంటే ఇప్పుడు వైజాగ్లో మరి ఋషికొండకు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ కట్టింది, అది ఒకటి గుర్తు పెట్టుకోవాలా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీ కాదు, అది ప్రభుత్వానిది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాన్ని ఏ విధంగా అయినా వినియోగించుకునేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఆఫీస్ కింద పెట్టుకోవచ్చు, గెస్ట్ హౌస్ల కింద పెట్టుకోవచ్చు, లేదా దాన్ని మరొకరికి లీజులకి ఇచ్చుకుంటారు, ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఎవరైనా విజయవాడని ఒక క్యాపిటల్గా ఉంచాలనేటువంటి ఆలోచన ఆయనకున్న సందర్భంలో దాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో అందులో భాగంగానే అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించగలిగితే మరి అక్కడికి ఎవరు వచ్చినా ఏ కార్యక్రమానికి, ఇప్పుడు ఆడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, నావల్ బేస్డ్ ఉంది, అనేకమైనటువంటి పోర్టులు, ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల మరి అనేక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఈవెన్ ప్రెసిడెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ప్రధానమంత్రి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యమంత్రులు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కనీసం వాళ్ళు ఎక్కడైనా స్టే చేయడానికి కూడా హోటల్స్లో తప్పితే ఎక్కడ ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో ఉంది. సో దానికి అనుగుణంగానే ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టాలా, ఎవరు వచ్చిన గెస్ట్లు కూడా టూరిజం, యాక్చువల్గా అది ఆల్రెడీ టూరిజం బిల్డింగ్ ఉంది అక్కడ, టూరిజం బిల్డింగ్ ప్లేస్లోని ఇది కట్టడం జరిగింది. కొత్తగా కొండను తవ్వేసి కట్టిందేం కాదు, అది